గారు ఏంటి రజనీకాంత్ ఫ్యాన్స్కి మరి విజయ్ ఫ్యాన్స్కి ఏంటి గొడవ ఏంటి? లాల్ సలహం సంబంధించిందా ఏంటి ఇద్దరి మధ్య? అసలు మరి రజనీకాంత్ అందరితో చాలా కూల్గా ఉంటారు, మరి ఇద్దరి మధ్య వైరం ఏంటి? అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ఏంటి? అంటే యాక్చువల్గా అండి తమిళనాడులో అండి సీనియర్ స్టార్స్ మధ్య పోటీ ఉంటుంది. రజనీకాంత్కి కమల్ హాసన్ ఫ్యాన్స్కి మధ్య పోటీ ఉంటుంది, అది ఓకే. అలాగే తర్వాత జనరేషన్లో అజిత్ ఫ్యాన్స్కి విజయ్ ఫ్యాన్స్కి కూడా మధ్య హోరాహోరీ పోటీ జరుగుతుంటుందండి. కోట్లాట్లు జరుగుతుంటాయి, సోషల్ మీడియాలో జరుగుతుంటాయి, థియేటర్స్ దగ్గర గొడవ జరుగుతుంటాయి, కటౌట్స్ పెట్టే దగ్గర జరుగుతుంది, రికార్డ్స్ విషయంలో కూడా గొడవలు జరుగుతుంటాయి. కానీ చిత్రంగా ఏమైందంటేనండి విజయ్ ఫ్యాన్స్ కొందరు నిన్నటి నుంచి రజనీకాంత్ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఏమిటి కారణము అంటే లాల్ సలాం అనేటువంటి ఒక సినిమాలో రజనీకాంత్ నటిస్తున్నాడు. ఆ సినిమా 9వ తారీఖు రిలీజ్ అవుతుంది. ఆ సినిమా ఆడియో ఫంక్షన్లో రజనీకాంత్ ఏమనంటే విజయ్ చాలా మంచి నటుడు, చిన్నప్పుడు నాకు 13 ఏళ్ల వయసు నుంచి తెలుసు, కాబట్టి అతనికి వాళ్ళ ఫాదర్ చెప్తుండేది, సార్ మీరు కాస్త మా వాడికి చెప్పండి, చదువుకోమని చెప్పండి, తర్వాత యాక్టింగ్ కావచ్చు కదా అని చెప్తే నేను అప్పటి నుంచి అతన్ని చూస్తూనే ఉన్నాను. నా సినిమాలు చూసి ఎదిగిన వ్యక్తి, కానీ నటన మీద ఒక అభిరుచితో అతను సినిమా రంగంలోకి వచ్చాడు. వాళ్ళ నాన్న డైరెక్టర్ అయితే ఎస్ఏ చంద్రశేఖర్, ఇతను ఈ రోజున మంచి పొజిషన్లో ఉన్నాడు. అలాంటి విజయ్ని నాతో పోల్చొద్దు దయచేసి, ఎందుకంటే నేను నాతోనే పోల్చుకుంటాను, నేను వేరెవరితోనూ పోల్చుకోను. విజయ్ కూడా అలాంటి మనస్తత్వం ఉన్నవాడే, తనతోనే పోల్చుకుంటాడు తప్పితే వేరెవరితోనూ పోల్చుకోడు. అలాంటి విజయ్కి నాకు పోటీ అని చెప్పి కొందరు సోషల్ మీడియాలోనూ లేదా రకరకాలుగా వార్తలు రాస్తున్నారు. అందులో ఎలాంటి వాస్తవం లేదు. దయచేసి విజయ్కి నాకు పోటీగా ఎవరు పొంతన తీసుకురావద్దు అని రజనీకాంత్ చెప్పాడు. దాన్ని ఏమైందంటే అజిత్ ఫ్యాన్స్ చూసారా మీ విజయ్కి బుద్ధి చెప్పాడు రజనీకాంత్, మీ విజయ్ని విమర్శించాడు అంటూ వాళ్ళకి ట్విస్ట్ చేసి సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేశారు. దాంతో విజయ్ ఫ్యాన్స్ రజనీకాంత్ను ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. దాని మీద ఆ సినిమా డైరెక్టర్ అయినటువంటి ఐశ్వర్య కూడా చాలా బాధపడింది. ఎందుకంటే మా నాన్నగారిని ఇక్కడ రాజకీయంగా పడని వాళ్ళు కొందరు సంఘీ అని చెప్పేసి విమర్శిస్తుంటారు. నిజంగా ఆయన సంఘీ అయ్యుంటే కనుక లాల్ సలాం అనే సినిమాలో నటించి ఉండేవాళ్ళు కాదు, అందులో ముస్లిం క్యారెక్టర్ చేసి ఉండేవాళ్ళు కాదు. కాబట్టి ఇలాంటి మా నాన్నగారిని అంటే ఎక్కడ బయాస్డ్గా ఉండని ఆయన మీద ఇలాంటి బురద చల్లడం అనేది కరెక్ట్ కాదు అంటే ఐశ్వర్య కూడా ఆవేదన వ్యక్తం చేసింది రాజు గారు. థ్యాంక్ యూ ఓం గారు.